యాకోబు పత్రికలోని 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన మా దేవ, నీకు వందనములు. ఇంతవరకు జరిగిన కార్యక్రమములన్నిటిలోనూ అధ్యక్షత వహించినందుకు వందనములు. మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నేను కాదు, మీరే మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని వినిపింప చేయండి. విన్న వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నన్ను ఇక్కడ నిలవబెట్టుకున్న దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సిఆర్ గారికి, సంఘ పెద్దలకు, సంఘస్థులకు నా వందనాలు. నాతోటి పిల్లలందరికీ చిల్డ్రన్ సండే శుభాకాంక్షలు. మరి ఒకసారి వాక్యాన్ని చూస్తున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ వాక్యానికి పై ఉన్న 6, 7, 8 వచనాలు చూసుకున్నట్లయితే దేవునికి లోపడి ఉండి అపవాదిని ఎదిరించుడి, హృదయం శుద్ధిపరచుకునుడి. ఇవి జరగాలంటే ముందుగా దేవుని యొద్దకు మనం రావాలి. దేవుని వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. అంటే ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు వద్దాంలే, పెద్దవారయ్యాక దేవుని యొద్దకు వద్దాంలే కాదు. ఇంతకుముందు మనం విన్నాము. మత్తాయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనంలో చిన్నపిల్లలను ఆటంకపరచక వానిని నా యొద్దకు రానీయుడు. చిన్నతనం నుండే దేవుని యొద్దకు రావాలి. మొక్కై వంగరది మ్రానై వంగున అంటారు. చిన్నతనం నుండే దేవుని యొద్దకు రావడం తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాలి. చిన్నతనం నుండే దేవుని యొద్దకు రావడం తల్లిదండ్రులు నేర్పిస్తే వారు పెద్దవారయ్యాక కూడా దేవుని నుండి తొలగిపోరు. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనంలో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పబడింది. కొందరు తల్లిదండ్రులు మా పిల్లలు చిన్నవాళ్ళు అల్లరి చేస్తున్నారు, అందుకే చర్చి తీసుకుని రావటం లేదు అంటారు. దేవుని ఆలయంలో ఎలా ఉండాలో చిన్నతనం నుండే నేర్పించకపోతే వారు పెద్దవారయ్యాక కూడా దేవుని దగ్గరికి రారు. తల్లిదండ్రులు పిల్లలను దేవుని యొద్దకు ఎలా నడిపించాలి? పిల్లలను చూడడంలో తల్లిదండ్రులు పక్షపాతం చూపించకూడదు. చిన్నవారిని ఒకలాగా, పెద్దవారిని ఒకలాగా చూడకూడదు. ఆడపిల్లని ఒకలాగా, మగవారిని ఇంకొకలాగా చూడకూడదు. అందరినీ సమానంగా చూడాలి. కుటుంబ ప్రార్థనలో వాక్యం వివరిస్తూ ప్రార్థన చేయడం నేర్పించాలి. పిల్లలను తప్పకుండా సండే స్కూల్కి పంపించాలి. తమతో పాటు ప్రతి ఆదివారం ఆరాధనకు తీసుకుని రావాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, వాక్యం శ్రద్ధగా వినడం, అర్థం కాని వాటిని అడగడం, అర్థం చేసుకోవడం నేర్పించాలి. దేవుని దగ్గర తమ పిల్లల కొరకు మొర్ర పెట్టాలి. విలాప వాక్యాలలో రేయి మొదటి జామున పసి పిల్లల కొరకు మొర్ర పెట్టమని ఉంది. తల్లిదండ్రులు ఈ రీతిగా తమ పిల్లలు దేవుని యందుకు నడిపిస్తే పిల్లలు బాల్యం నుండే వాక్యం విని విశ్వాసంతో నడుచుకుంటారు. దేవుని యొద్దకు వచ్చి వాక్యం వినుట వలన విశ్వాసంతో నడుచుకుంటారు. వాక్యం ద్వారా దేవునికి లోబడతారు, తల్లిదండ్రులకు లోబడతారు. అపవాదిని ఎదిరించగల శక్తిని పొందుకుంటారు. తమ హృదయాలను శుద్ధిపరచుకోవడం నేర్చుకుంటారు. అందుకే చిన్నపిల్లలు ఆటంకపరచక వానిని నా యొద్దకు రానీయుడని ప్రభు చెబుతున్నారు. ఇది మత్తాయి సువార్తలో ముందుగా మనం విన్నాము. ఇక్కడ చిన్నపిల్లలను దేవుని యొద్దకు రాకుండా కొందరు శిష్యులు ఆటంకపరిచారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు చర్చికి వస్తామన్నా సరే, రేపు పొద్దున పరీక్ష ఉంది, ఇంటి దగ్గరే ఉండి చదువుకో అంటారు. ఇంకొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంటి దగ్గర కొన్ని పనులు అప్పచెప్పి తాము మాత్రం చర్చికి వస్తారు. తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలు ఆశీర్వదింపబడాలంటే మీతో పాటు తప్పనిసరిగా మీ పిల్లలను చర్చికి తీసుకుని రండి. మీకు ఒక చిన్న కథ చెప్తాను. స్కాట్లాండ్ దేశంలో 10 సంవత్సరాల వయస్సు గల బాలుడు ఉన్నాడు. అతను అనాథ, పేదవాడు, తల్లిదండ్రులు లేరు. ఒక ధనవంతుని దగ్గర పనిచేస్తూ వచ్చిన డబ్బులతో బ్రతుకుతున్నాడు. అక్కడ మంచు, చలి చాలా ఎక్కువ. అతని దగ్గర సరి అయిన బట్టలు కానీ, గ్లౌజులు కానీ, సాక్షులు కానీ, షూస్ కానీ సరి అయిన ఏమీ లేవు. రోజు 5 గంటలకు ఆరాధన కొరకు చర్చి గంటలు కొడతారు. అంతటి మంచు చలిలో కూడా ఈ బాలుడు ఆరాధనకు వెళ్ళి ఆరాధన అయిన తర్వాత పనికి వెళ్తాడు. రోజు మంచు చలిలో తిరగడం వల్ల ఆ బాలుడు అనారోగ్యం అయ్యాడు, బలహీనుడయ్యాడు, వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఎప్పటిలాగా ఒక రోజు ఉదయాన్నే ఆరాధన కొరకు చర్చి గంటలు కొడతారు. ఆ బాలుడు చర్చికి వెళ్తుండగా దారిలో స్పృహ కోల్పోయి పడిపోతారు. ఆ దారంతా వెళ్లే వాళ్ళు ఆ బాలుడిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ బాలుడికి డాక్టర్ కొంత పరిచర్య చేసినప్పటికీ ఆ బాలుడు స్పృహలోకి వస్తాడు. అక్కడ డాక్టరు, నర్సు మాట్లాడుకుంటారు. ఈ బాలుడు అనాథ, కొంతసేపటిలో చనిపోతాడు. ఈ బాలుడికి మనం వైద్యం చేసినా సరే మనకి డబ్బులు రావు అని మాట్లాడుకుంటారు.
ఈ మాటలు విన్న ఈ బాలుడు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటాడు. యేసయ్య, నేను అనాథ, నన్ను నీ దగ్గరికి తీసుకో అని ప్రార్థన చేస్తుండగా యేసయ్య ఆ బాలుడి దగ్గరికి నడిచి రావడం గమనిస్తారు. యేసయ్య ఆ బాలుడితో అంటారు, నేను ఏమీ కాదు, నేను నీతోనే ఉంటాను, నిన్ను నేను స్వస్థపరుస్తాను అని ఆ బాలుడి నొసటి మీద చేయి వేసి నులుముతాడు. ఇంతలో ఎవరో అతని యజమానుని దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర పనిచేస్తున్న బాలుడు హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తారు. యేసయ్య ఆ యజమానుని మనసు తెరుస్తారు. ఆ యజమానుడు బాధపడి, అయ్యో, నేను ఆ బాలుడిని పట్టించుకోలేదు, రోజు మంచి చలిలో తిరగడం వల్ల బాలుడు అనారోగ్యం అయ్యాడు అని బట్టలు, షూస్, సాక్స్లు, గ్లౌజులు పట్టుకుని హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్తో అంటారు, ఆ కుర్రవాడు నాకు కావలసిన వాడు, నా దగ్గర పనిచేస్తాడు అని అంటారు. ఇంతలో డాక్టర్ అంటారు, అయ్యో, ఆ బాలుడు కొంతసేపటిలో చనిపోతాడు, చూద్దురు కానీ రండి అని తీసుకుని వెళ్తాడు. అక్కడ నర్సు చెప్తుంది, ఈ బాలుడు కొంతసేపటిలో చనిపోతాడు అనుకున్నాము, కానీ బాగానే ఉన్నాడు, ఈ బాలుడు ఏ అనారోగ్యము లేదు, మంచి బలహీనంగా ఉన్నారు, ఏ బలహీనత లేదు అని చెప్తుంది. ఇంతలో ఈ యజమానుడు సంతోషంతో తెచ్చిన బట్టలు ఆ బాలుడి దగ్గరికి పట్టుకెళ్ళి, నేను నిన్ను నిర్లక్ష్యం పెట్టాను అని బాధపడుతూ సంతోషంతో తెచ్చిన బట్టలు ఇస్తారు. ఈ బాలుడు అంటారు, బాధపడుకు, నా యేసయ్య నా దగ్గరికి వచ్చారు, నిన్ను నా దగ్గరికి పంపించారు, నన్ను స్వస్థపరిచారు అని సంతోషంతో చెప్తారు. అనాథ అయిన పిల్లవాడు ఏ అననుకూల పరిస్థితులు లేకపోయినా సరే 5 గంటలకే లేచి దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు అతన్ని స్వస్థపరిచారు, అతని యజమానుని మనసు మార్చారు. దేవుని దగ్గరికి వచ్చే వారికి జీవితంలో ఎన్ని పరిస్థితులు అయినా కృప, సమృద్ధి, దయ, సహాయం దొరుకుతాయి. చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా తమ చెడు అలవాట్లను, లోక స్నేహం అన్నీ విడిచి దేవుని దగ్గరికి వెళ్తే ఆయన నిత్యం మనతోనే సహవాసం చేస్తారు. ఎంత పెద్ద సమస్య అయినా దేవుని దగ్గరికి వస్తే ఆ సమస్య చిన్నదే అవుతుంది. ఇశ్రాయేలుకు పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య గొల్యాతు. ఆ సమస్య రాజు కూడా ఏమీ చేయలేకపోయాడు. కానీ బాలుడైన దావీదు, సున్నతి లేని ఫిలిష్తీయుడు గొల్యాతు, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు వీడు ఏ పాటివాడు అన్నాడు. దావీదుకు ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? దావీదు చిన్నతనం నుండే గొర్రెలు మేపుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవునితోనే సహవాసం చేసేవారు. అందుకే ఇశ్రాయేలుకు వచ్చిన పెద్ద సమస్య దావీదుకు చిన్నదే అయ్యింది. దేవుని దగ్గరకు వస్తే, దేవునితో ఉంటే ధైర్యం, బలం, జ్ఞానం అన్నీ ఆయనే ఇస్తారు. దావీదు యుద్ధంలో యెహోవాదే అని ధైర్యంగా పలికి అంతటి గొల్యాతును చంపేయగలిగారు. చిన్నవారేమి పెద్దవారేమి పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో దేవుని దగ్గరికి వచ్చి ఆయనను ఆరాధిస్తే, ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటే వారికి స్వస్థత, బలం, కృప, సమృద్ధి, దయ, సంతోషం, దేవుని ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఇవన్నీ మీకు, మీ పిల్లలకు కావాలంటే తప్పనిసరిగా దేవుని దగ్గరికి రావాలి. వస్తే మీ పిల్లలు పెద్దవారయ్యాక ఏ పెద్ద సమస్య వచ్చినా సరే కృంగిపోరు. అలా మీ పిల్లలు ధైర్యంగా ఉండాలంటే మీ పిల్లలు చిన్నతనం నుండే దేవుని వాక్యంలో, దేవుని భయభక్తులలో, దేవుని సన్నిధిలో పెంచాలి. మీరు దేవుని దగ్గరకు రండి, మీ పిల్లలను దేవుని యొద్దకు నడిపించండి. మీ పిల్లలను దేవుని యొద్దకు వచ్చే వారికి సమస్తము సాధ్యమే. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొనిడు. దేవుడు ఈ వాక్యాన్ని ఆయన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.